సో కాక ఇదే మా ఇల్లు, ఇదే ఇంట్లో మేము ఉంటున్నాం. అందరం కష్టపడి మా చేతుల మీదుగానే ఈ ఇంటిని అయితే మేము కట్టుకున్నాం. 3rd రూమ్, బెడ్రూమ్, టూర్. ఇక మీ ఇల్లు ఎట్లుంటుందో మా ఇల్లు కూడా అట్లనే ఉంది. నా పెళ్ళి కాకముందు చాలా అంటే చాలా కష్టపడి చేసుకుని, ఇది వచ్చేసి మా డాడీ ఒక చిన్న హాస్పిటల్. ఇది అస్సలు తగ్గేదేలే. సో అందుకే ఈ ఫ్లెక్స్ పెట్టిపించిన. హలో కాకా, నమస్తే, ఎట్లున్నారు? ఏం కథ, ఏం నడుస్తుంది? సో మీలో చాలా మంది అన్న మీ హోమ్ టూర్ బ్లాగ్ చేయనా, హోమ్ టూర్ బ్లాగ్ చేయనా అని చెప్పుండే. సో అందుకే ఈరోజు మీ అందరి ముంగట హోమ్ టూర్ బ్లాగ్ చేద్దామని చెప్పి నేను నా వైఫ్ అయితే ఫిక్స్ అయిపోయినాం. ఇక మీరు లాస్ట్ వీడియోకి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండ్రు, దానికైతే థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేస్తూ మేము చాలా అంటే చాలా కష్టపడి సో ఈ వీడియోలోనైతే మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక 5K లైక్స్ కొడతారని చెప్పి అనుకుంటున్నాం. తప్పకుండా కొట్టి మనల్ని సపోర్ట్ చేయండి. ఇక వీడియో అయితే సూపర్ ఉండబోతుంది, చూసేద్దాం రండి. ఇక మొన్న అయితే నేను ఈ ఫ్లెక్సీ పెట్టించుండే. ఇక నా ఇంటి ముంగటికి అయితే చాలా అంటే చాలా మంది వచ్చేస్తున్నారు, వాళ్ళందరికీ నేను కలవలేకపోతున్నా. సో అందుకే ఈ ఫ్లెక్సీ పెట్టిపించిన. ఎందుకంటే ఇక వాళ్ళు నా ఇంటి ముంగటికి వచ్చినాక నేను కలవకున్నా ఈ ఫ్లెక్సీ దగ్గర వాళ్ళు ఫోటో తీసుకొని కూడా నేను అన్నని కలిసినట్టు ఫీల్ అవుతారని చెప్పేసి ఈ ఫ్లెక్స్ అయితే పెట్టించిన. మిగతా ఇంకా ఇంటి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి, ఎట్లున్నాయి, ఏందనేది మొత్తం చూసేద్దాం. చలో. వర్షం కూడా స్టార్ట్ అయింది, అస్సలు తగ్గేదేలే. వర్షంలో కూడా వీడియో తీసుడే. ఇదేమో మన స్కూటీ, మీకు తెలిసిందే కదా. సో అది కూడా మా బైకే, అది మా అన్న బైక్. బయట అయితే అంత కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. చలో. అంతా ఏందిరా? అరే నీకు పని మనిషిని మాట్లాడమని చెప్పినా కదరా, అమ్మతో అయితే లేదని. అరే ఇక ఇల్లు సాఫ్ చేయ, నీకు పని మంచి ఎందుకురా? నేనున్నాగా, నువ్వు ఆగు. నువ్వేం చేస్తావురా? నువ్వు అట్లా అంటావనే అగారో కంపెనీ డ్రై అండ్ వెట్ వాక్యూమ్ క్లీనర్ పట్టుకొచ్చిన. ఈ మషిన్ లో మనకు 2 sides అయితే హోల్స్ ఇచ్చిండు. ఒకటేమో ఇన్హేల్ చేసేది, ఇంకోటేమో బ్లో చేసేది. దీనికి ఒక ఆన్ ఆఫ్ అయితే బటన్ ఇచ్చిండు. ఈ బ్లోవర్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఇది ఇలా పెట్టేసి లాక్ చేసేయాలి. ఇటు సైడ్ లాక్ అయిపోతుంది, ఇటు సైడ్ ఏమో మనకు ఆనే ఉంటుంది. సో ఇటు సైడ్ మనం డ్రై వెయిట్ని క్లీన్ చేయడానికి మనకి ఇలాంటి ఒక మాంట్ ఇచ్చిండు. ఈ మాంట్ని ఈజీగా దీంట్లో ఇట్లా ఫిక్స్ చేసుకొని, జస్ట్ సింపుల్గా ఇట్లా ఫిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్న చెత్త అన్నిటిని క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాం. అట్లా అని చెప్పేసి ఇన్హేల్లో ఈ పైప్ ఇట్లా పెట్టేసి లాక్ చేసేసి ఈ ప్లగ్ని ఇట్లా మనం ఫిక్స్ చేసుకొని మనకు ఎంత కావాలంటే అంత మనం లెంత్ని అడ్జస్ట్ చేసుకొని ఇట్లా స్విచ్ ఆన్ చేసుకున్నామంటే ఇక పైప్ చిన్నగా ఉన్నది, అక్కడ దాకా అందుతుందో అందదో అని చెప్పి మీరు అనుకుంటే ఈ మిషన్ని మనం ఇట్లా కూడా దగ్గర తీసుకోవచ్చు. ఈ మాంట్ని మనం ఇట్లా పెట్టుకొని సైడ్లకు ఉన్న చెత్త అంతా ఇట్లా అయితే మనం క్లీన్ చేసుకోవాలి. ఇక మనం క్లీన్ చేసుకున్న చెత్త ఎటుపోయిందని మీరు అందరు అనుకుంటారు కావచ్చు, ఇళ్ళనే ఉంటుంది. దాన్ని మనం ఈజీగా ఇట్లా వేసుకొని ఓపెన్ చేసుకోవాలి. 2 సైడ్లు ఇట్లా ఓపెన్ చేసినాం అనుకోర్రి, ఇదేమో ఇట్లా మూత తెరుచుకోవాలి. ఇది మూత తెరుచుకున్నామంటే ఇది ఉన్నది చూసిండ్రా, కింద అంతా మనకు చెత్త ఉన్నది. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్న వెట్ని సాఫ్ చేద్దాం.
అంటే నీళ్ళని సాఫ్ చేద్దాం. ఇప్పుడు మనం నీళ్ళని సాఫ్ చేయాలంటే దానికోసం మనకు మౌంట్ ఇచ్చిండు. ఈ మౌంట్ని మనం దీంట్లో సేమ్ గట్రానే ఫిక్స్ చేసుకొని ప్రాక్టికల్గా మిమ్మల్ని చూపించాలని చెప్పేసి ఇట్లా నీళ్ళు అయితే నేనే పోసిన. ఇట్లా టైల్స్ మీద నీళ్లు పోసుకొని ఇక గిట్ల అయితే మనం నీళ్ళని అయితే సాఫ్ చేసినాం. ఇక చూసిండ్రు కదా చుక్క లేకుండా నీళ్ళని కూడా సాఫ్ చేసింది. 1600 వాట్స్ పవర్ఫుల్ మోటార్ ఉంది. 360 డిగ్రీస్లో తిరిగే స్వైవల్ వీల్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ 21.5 kps సెక్షన్ పవర్ ఉంది. కొన్ని చోట్ల డస్ట్ గట్టిగా పట్టుకొని ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ మౌంట్ని దాన్ని ఫిక్స్ చేసుకొని ఇట్లా రఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఈ పైప్ని ఆ బ్లోయర్ హోల్లో ఫిక్స్ చేసుకొని ఇట్లా కూడా మన చెత్తని క్లీన్ చేసుకోవచ్చు. ఇక మీకు ఇలాంటి అమేజింగ్ అయిన ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకోండి. మా ఇంట్లో ఈ 2 ఫస్ట్ రాగానే సైడ్లో బాత్రూమ్స్ ఉన్నాయి. ఒక వాషింగ్ మిషన్ ఉంది. ఇంకా ఇక్కడనే మనకు పాత కాలమైన బావి ఉంది. దగ్గర ఒక 100 సంవత్సరాలు అనుకోర్రి. అక్కడ మీద చూసినరా, అటు సైడ్ మీద అయితే మొన్ననే రీసెంట్గానే ట్యాంక్ పెట్టిపించిన. లోపల ఇంకా బయటికి వెళ్ళి ప్లంబింగ్ అయింది. ఎందుకంటే కట్టినాక వేయించిన కాబట్టి బయటికి వెళ్ళి ప్లంబింగ్ అయింది. సో నల్లులు కానీ అన్నీ ఫిట్ చేయించేసిన. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. సో గాయస్, ఇది వచ్చేసి మా ఫస్ట్ రూమ్. పెళ్ళి కాకముందు చాలా అంటే చాలా కష్టపడి చేసుకున్న రూమ్ ఇది. సో దీంట్లో మేము కింద టైల్స్ వేయించినాం. ఇక్కడ టీవీ పెట్టించుకున్నాం. ఈ టీవీ పాత టీవీ మాది. సో ఇది ఒక టేబుల్ ఉంది ఫస్ట్ రూమ్ లో. హోమ్ థియేటర్ ఉంది. ఇంకా ఎక్కువ అయితే ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే నేనే ఎక్కువ స్పేస్ పెట్టిపియలేదు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో మీద దీన్ని కూడా పీవీసీ చేయించుకొని ఇంకా లైట్ మనకు వచ్చిన గిఫ్ట్లు కానీ ఏమి కానీ ఇక్కడ పెట్టించుకొని ఇంకా యూట్యూబ్ నుంచి వచ్చే ప్లే బటన్స్ ని కానీ ఇక్కడ పెట్టుకొని దీని ఒక ఆఫీస్ రూమ్ లాగా ఇంకా ఏమైనా యాడ్స్ ఉంటే చేయడానికి సో దానికోసం యూజ్ చేసుకుందాం అని చెప్పేసి దీన్ని ఎక్కువ అయితే ఏం చేపియలే. సో ఫైనల్ గా ఇది వచ్చేసి మా ఫస్ట్ రూమ్. ఇది మా కిచెన్ రూమ్. ఫస్ట్ లో ఉండేది ఫస్ట్ రూమ్ వచ్చేసి హాల్. సో సెకండ్ రూమ్ వచ్చేసి కిచెన్ రూమ్. కిచెన్ రూమ్ లా ఎక్కువ అయితే ఏం లేదు. ఇక మీ ఇల్లు ఎట్లుంటుందో మా ఇల్లు కూడా అట్లనే ఉంది. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. మీ ఇంట్లో ఎట్లయితే స్టవ్లు ఉంటుందో మా ఇంట్లో కూడా సేమ్ సొంటిదే స్టవ్. ఆ గ్లాస్ గీస్తే అయితే ఏం లేదు. సో అట్లనే ఉంది. ఇంకా మిగతా సామాన్లు కూడా అట్లనే ఉన్నాయి. మీ ఇంట్లో ఎట్లయితే స్టాండ్లు ఉంటాయో మా ఇంట్లో కూడా గసొంటిదే స్టాండ్ ఉంది. వేరేదైతే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి మా షోకేస్. ఈ షోకేస్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ వాళ్ళకి కానీ యూజ్ చేసుకోవడానికి డిన్నర్ సెట్ ఉంది. ఇక్కడ వచ్చేసి మట్టి అవి ఐస్ క్రీమ్ తిన్నాం మేము. ఐస్ క్రీమ్ తీసుకొచ్చినప్పుడు అవి అట్లనే పెట్టుకున్నాం, అది ఉంది. అవి కాకుండా లోపల మట్టి కటోరాలు కూడా ఉన్నాయి. ఇది లోపల ఉన్నాయి చూపెట్టిది. సో అది ఉంది. ఇది వచ్చేసి నా బర్త్డేకి వచ్చిన కప్. ఇది నా బర్త్డేకి మా అన్న బిడ్డ కొడుకు కలిసి ఇచ్చింది. తన్జీమున్ హుసైన్ వాళ్ళు ఇచ్చిన కప్ ఇది. ఇంకా ఇది ఒక్కటి ఉంది. ఇది కూడా వాళ్ళే ఇచ్చింది జ్యూస్ ఇట్లా తాగడానికి. ఇంకా ఈ కప్లో ఇటువంటి కప్స్ అయితే ఒక 4 నుంచి 5 ఉంటాయి. ఎందుకంటే దీంట్లో నేను గ్రీన్ టీ తాగుతా డైలీ పొద్దున. సో అవ్వనమాట. ఇంకా ఇంకొచ్చేసి కొన్ని బౌల్స్ తీసుకున్నా రీసెంట్లీ. ఇటు సైడ్ చూపెట్టు ఒకసారి. రీసెంట్గా ఇటువంటి బౌల్స్ తీసుకున్నాం. ఇవి ఎందుకు తీసుకున్నామంటే మనం కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు కష్టమవుతుందని చెప్పేసి ఈ బౌల్స్ తీసుకున్నాం. ఈ గ్లాస్ జార్స్ ఉన్నాయి. ఇంకా కటోరాలు ఉన్నాయి. ఇటు సైడ్ ఒక మట్టి కుండ తీసుకున్నా. ఒకసారి చూపి. ఇటు సైడ్ అయితే ఈ మట్టి కుండ తీసుకున్నా. ఈ మట్టి కుండ ఎందుకు అంటే నార్మల్గా నాటుకోడి కానీ ఏదైనా తినాలనిపిస్తే దీంట్లోనే చేసి తింటా నేను. సో అందుకోసం ఇది తెప్పించుకున్నా. సో ఇటు సైడ్ అంతా గ్లాసెస్ ఉన్నాయి. ఇవి కూడా మట్టివే. చిన్నప్పుడు మా అక్క వాళ్ళు ఇటువంటి వాటితోనే ఆడుకునేది. సో అవి ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా ఈ కలెక్షన్ అంతా మా మమ్మీ ప్లస్ మా వదినది, వాళ్ళే పెట్టుకున్నది ఇదంతా. సో ఇంకా మనం దీన్ని అప్గ్రేడ్ చేద్దాం. మీరు అందరూ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి మా మమ్మీకి. సో ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ పెళ్ళిలో ఇచ్చిన, మా మమ్మీ సైడ్ నుంచి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇచ్చింది బీరువా. ఇప్పటిదాకా కూడా అట్లనే ఉంది, గట్టిగా ఉంది. సో దీన్ని అయితే మేము యూజ్ చేస్తున్నాం. ఇంకా ఓవరాల్గా ఇది మా చిన్న కిచెన్. సో కిచెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నా బెడ్రూమ్ చూపిస్తా. సో అది చూసేద్దాం. ఇప్పుడు మనం మన బెడ్రూమ్లోకి వెళ్దాం. చలో. సో ఫైనల్గా ఇది వచ్చేసి మా బెడ్రూమ్.
సో మా బెడ్రూమ్లో రీసెంట్గా కలరింగ్ మొత్తం మేమే కష్టపడి చేసుకున్నాం. ఇంకా ఇది వచ్చేసి రీసెంట్గా పెట్టుకున్న స్టిక్కర్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మనకు మంచిగా కనబడాలి, ఏదైనా ఫోటోలు దిగినా కానీ వీడియోలు తీసుకున్నా కానీ అని చెప్పేసి అటు సైడ్ ఒక స్టిక్కర్, ఇటు సైడ్ ఒక స్టిక్కర్ అయితే పెట్టుకున్నా. నార్మల్గా వేరే ప్లాన్ ఉండే కానీ అది కాకుండా ఇదైతే నేను చేసుకున్నా. కొంచెం అప్గ్రేడెడ్గా ఈ పీవీసీ వేయించుకున్నాం. దీన్ని కూడా వీడియో చేద్దాం అనుకున్నా. మనం హోమ్ది ఏదైతే వర్క్ చేసినామో ఆ ముంగట రూమ్ది అప్పుడే చేపించిన ఇది. సో అప్పుడే మీకు చూపిద్దాం అనుకున్నా కానీ హోమ్ టూర్లో ఎట్లనో మనం చూపిస్తామని చెప్పేసి చూపించలే. సో ఈ పీవీసీ చేపించి మీద లైట్స్ పెట్టించిన. ఇంకొన్ని లైట్స్ పెట్టిపియాలని చెప్పి అనుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువ లైటింగ్ వస్తలేదని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి. సెల్ఫ్లలో అటు సైడ్ ఏమో నా బట్టలు, ఇంకా ఇటు సైడ్ ఏమో కొన్ని గిఫ్ట్లు ఉన్నాయి. పెళ్ళిళ్ళకి వచ్చిన రీసెంట్ వీడియోలో మీరు చూసారు కదా, ఆ గిఫ్ట్లు ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా కింద కొన్ని ఉన్నాయి. సో అవి కూడా మీకు చూపిస్తా. సో ఇదంతా నా బట్టలు అన్నమాట ఇక్కడ ఉన్నవన్నీ. ఇటు సైడ్ వచ్చేసి కంప్లీట్ ఇక్కడ నా వైఫ్ బట్టలు ప్లస్ గిఫ్ట్లు ఉన్నాయి. సో అవి చూపియద్దు అని చెప్పింది, సో అందుకే చూపిస్తలేను. ఇది వచ్చేసి నా బెడ్. సో ఈ బెడ్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నా. దీన్ని ఏమంటారంటే సో ఈ బెడ్ వచ్చేసి మలేషియన్ టేకో ఏమో చెప్పి ఇచ్చిండు, కానీ గట్టిగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఎందుకంటే నాకు మస్తు నచ్చింది, అందుకే ఇది తీసుకున్నా. లేకుంటే నార్మల్గా పెళ్ళిళ్ళ కంటే కదంతా మహారాజా పలంగ్లని పెద్ద పెద్దవి తీసుకుంటారు, అవి కాకుండా మేమైతే నార్మల్గా ఇట్లా తీసుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి అల్మారీ తీసుకోకుండా ఈ వార్డ్రోబ్ తీసుకున్నా. ఈ వార్డ్రోబ్ ఎందుకు తీసుకున్నా అంటే మీద మనం సేమ్ కలర్ తీసుకున్నాం, ఇంకా బెడ్ ఇంకా సేమ్ కలర్ తీసుకున్నాం, అందుకే వార్డ్రోబ్ కూడా సేమ్ కలర్లో తీసుకోవాలని చెప్పేసి ఈ కలర్లో తీసుకున్నా. అల్మారీ అయితే నార్మల్గా అందరు యూజ్ చేస్తారు కాబట్టి అప్గ్రేడెడ్గా ఈ వార్డ్రోబ్ తీసుకున్నా. ఇక వార్డ్రోబ్లో వచ్చేసి ఇవన్నీ నా వైఫ్ బట్టలే. దీంట్లో అన్నీ కొత్తవి పెట్టుకున్నది, రెగ్యులర్ యూస్కి అక్కడ పెట్టుకున్నది. సో అన్నీ ఉన్నాయి. ఇక నాకైతే దీంట్లో కొంచెం కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఇక మొత్తం ఆమె ఉన్నాయి. ఇది వచ్చేసి లాకర్ ఉంది, ప్రస్తుతానికి అయితే లాక్ ఉంది. దీన్ని కీస్ మనం మర్చిపోయినాం ఒక కాడ. సో అదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఏమంటారు రింగ్ లైట్. ఇది అప్పట్లో వీడియోలు తీయడానికి యూజ్ చేసేటోన్ని. సో అట్లనే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గానే మేము కొనుక్కున్నాం ఇది. అక్కడ ఉన్న గ్లాస్ అది సెట్ అయితే లేదని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాం, డ్రెస్సింగ్ టేబుల్. సో డ్రెస్సింగ్ టేబుల్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, చిన్న చిన్నగా అట్లా పెట్టుకున్నాం. ఇంకా ఇక్కడ నా వైఫ్ ఒక మేకప్ ఈ వస్తువులు ఇంకా ఎక్కువ అయితే ఇక్కడ లేవు, ప్రస్తుతం అయితే ఇవే పెట్టున్నాయి కాబట్టి మీరు కూడా ఇవే చూడండి. ఇంకా మిగతా వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎప్పుడైనా దిగితే లైటింగ్ చేంజ్ ఉండాలని చెప్పేసి దీంట్లో చేంజ్గా 2 సైడ్సే, ఒక సైడ్ పింక్ ఒక సైడ్ బ్లూ అయితే లైట్స్ పెట్టించిన. ఇంక ఓవరాల్గా ఇది మా 3rd రూమ్ బెడ్రూమ్ టూర్. ఇదైతే ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అన్న బెడ్రూమ్, ఇంకా మా లాస్ట్ రూమ్. ఆ బెడ్రూమ్ అయితే ఈ హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అది ఇంకా చూసేద్దాం, చలో. సో గాయ్స్ ఇది వచ్చేసి మన లాస్ట్ రూమ్, ఇంకా మా అన్న బెడ్రూమ్. సో దీని టూర్ కూడా చూసేయండి. సో దీంట్లో అయితే ఎక్కువ అయితే ఏం లేదు. సో నార్మల్గా నాది ఎట్లుందో అన్నది కూడా అంతే. సో నార్మల్గా బెడ్ ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ బెడ్, అంటే నాకంటే కొంచెం పెద్దది. సో అన్న ఏం చెప్పిండంటే నా దానికి చాలా ప్రాబ్లమ్స్ అవుతుందిరా, నువ్వు కూడా చేంజ్ తీసుకో అని చెప్పేస్తే నేను ఇంకా అట్లా చేంజ్ తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి అన్న బీరువా. సో అన్న ఐరన్ తీసుకున్నాడు కాబట్టి నాకు కొంచెం అప్గ్రేడెడ్గా అది తీసుకోమని చెప్పిండు. సో అది తీసుకున్నా. సో ఇది వచ్చేసి మా అన్నయ్య యొక్క డ్రెస్సింగ్ టేబుల్. ఇంకో ఐటమ్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. అన్న తీసుకున్నంత సామాన్ అయితే నేను తీసుకోలే, ఉన్నది కదా మనకు ఎక్కువ ఎందుకు అని చెప్పేసి మేము అట్లా అడ్జస్టింగ్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం. సో ఇది ఫైనల్గా. సో మేమైతే మైల్దాన్ అంటాం, మీరేమంటారో తెలియదు. సో ఇక్కడ బుక్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి బెల్లావిటా. సో రీసెంట్గా నేను మా అన్న తీసుకున్నాం ఇది. మేము ఇద్దరం కూడా ప్రస్తుతానికైతే ఇవే వాడుతున్నాం. దీంట్లో సిఇఓ గల్బ్ అని గోట్ అని ఉంది. సిఇఓ అయితే మస్తు ఉంటుంది, మస్తు ఇష్టం. మా అన్నయ్యకి అయితే పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. పర్ఫ్యూమ్స్ కానీ అత్తర్ కానీ స్ప్రే కానీ చాలా అంటే చాలా ఇష్టం. సో వాడు ఎక్కువ వాడతాడు. ఇంకా నాకు ఇంకా ఇష్టం కానీ అంతలో అయితే ఏం కాదు. అన్న దగ్గరే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది, నా దగ్గర అయితే ఏం లేదు, మీరు చూసింది కదా. సో అదనమాట.
సో ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ ఇంట్లో చేయించుకున్న థర్మకోల్ సీలింగ్. సో దీన్ని అప్గ్రేడెడ్గా నాకు అది చేసుకోమని చెప్పుంటే నేను అదే చేసుకున్నా. ఇది వచ్చేసి చాలా అంటే చాలా పాతిల్లు, ఎంత కాదన్నా 120 సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి. ఇదంతా మా తాత ఆయన చేతుల మీదుగా కట్టిన ఇల్లు. ఇప్పుడు కూడా దీని కట్టెలు మీరు చూసినట్లయితే గట్టిగా ఉంటాయి. దీన్ని టేక్ కట్టె అంటారు. ఇంకా ఓవరాల్గా ఇది మా పాతిల్లు అన్నమాట. సో ఈ పాతిల్లు పక్కనుంది, ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఇంకా మేము ఇటు సైడు కొత్త ఇల్లు కట్టుకొని దీంట్లో ఉంటున్నాం. ఇక అప్పట్లో మేము ఉండే ఆ రూమ్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఉండే కొన్ని కట్టెల్ని కడియేపించుకొని ఈ దర్వాజాల్లో వాడుతున్నాం. ఎందుకంటే ఆ కాలం యొక్క కట్టె కూడా మాకు ఇప్పుడు యూజ్ అవుతుంది. సో అట్లా మా హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయింది. కానీ కొన్ని ఇంకా మెయిన్ వస్తువులు ఉన్నాయి, అవి ఇంకా చూపిస్తా. మీరు దీన్ని చూసుకున్నట్లయితే ఇదంతా పేపర్లతో తయారు చేసింది, ఇదంతా హ్యాండ్ క్రాఫ్టే. మా కమ్యూనిటీలో ఒక ప్రోగ్రామ్ అయ్యి ఉండే, ఆ ప్రోగ్రామ్కి నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. మదీనా షరీఫ్ అంటారు. ఈ క్యాప్ వచ్చేసి మా అక్కది. ఇది ఎంత కాదన్నా ఒక 10 years అవుతుంది ఇది తీసుకొని. గోల్కొండ ఫోర్ట్ దగ్గర దొరుకుండే, సో అక్కడ తీసుకున్నాం ఇది. సో ఇది కూడా మా తంజీమే చేసింది, హ్యాండ్ క్రాఫ్టెడ్. ఇది కూడా చూసింది కదా, ఆమె చేసిన చాలా ఐటమ్స్ మా ఇంట్లో ఉపయోగపడుతున్నాయి. అంటే మనం నార్మల్గా మనం ఏదైనా కాటన్ డబ్బాలను పారేస్తాం, అవి పారేయకుండా దాన్ని ఒక షేప్లలో కట్ చేసి దాన్ని మంచిగా పెయింట్ చేసి దాన్ని అతకబెట్టి ఒక క్రాఫ్టెడ్ ఒక ఐటమ్ని అయితే తయారు చేస్తుంది ఆమె. మా తంజీమ్కి ఒక ఛానల్ ఉంది, ఛానల్ పేరు వచ్చేసి సఫీనా క్రాఫ్టర్ అని చెప్పి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఇదైతే నేను చూపించడం మర్చిపోయినా, దీంట్లో బొచ్చాడు సామాన్ ఉంటుంది, మీరు చూడండి. చూసింది కదా, టోపీలని అదని ఇదని, ఆ ఫేషియల్ కిట్లు, సాక్స్లు కూడా అలానే ఉన్నాయి. ఇంకా ఇయర్ బడ్స్ కానీ, ఇంకా హ్యాండ్ గ్లవ్స్ కానీ, ఇంకా ఏమేమో ఉన్నాయి, ఆ వ్యాక్సిన్ మిషన్ అవి ఇవి బాగున్నాయి. సో ఇది వచ్చేసి మా డాడీ యొక్క చిన్న హాస్పిటల్. దీంట్లో అన్ని ఇంజెక్షన్లు కానీ, స్టెథోస్కోప్ కానీ, బీపీ ఆపరేటర్ కానీ, ఇంకా కాటన్ కానీ, ఇంజెక్షన్లు కానీ, ట్యాబ్లెట్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇదే తీసుకొని ఎవరింటికైనా వెళ్ళాలని చెప్తే ఇదే తీసుకొని వెళ్తాడు. సో అదనమాట, ఇది మా డాడీ యొక్క చిన్న హాస్పిటల్ ఇది. సో ఫైనల్గా ఒక అమేజింగ్ అయిన ఎంట్రీ ఇస్తున్నాం. వీడు వచ్చేసి మా అల్లుడు అఫ్రాజ్ గాడు. అప్పట్లో వీడియోలలో వచ్చేటోడు, ఇప్పుడు వస్తలేడు. ఎందుకంటే వీడు స్కూల్లో పోతే వీళ్ళ టీచర్ ఏం అంటలేదు, వీని వీడియోలలో చూసని చెప్పేసి వీని వీడియోలకు అయితే మేము బంద్ పెట్టినాం. సో అట్లా ఇప్పుడు మంచిగా చదువుకుంటాడు. టీచర్ కూడా వీని భయపెట్టిస్తాంది. స్కూల్ పోతానవా? చూసినరా, తెలుగు కూడా నేర్చుకున్నాడు. మీ స్కూల్ పేరేందో ఒకసారి చెప్పు. రైజింగ్ సన్ స్కూల్ మా ఉంది. మా అన్న ఇంకా చాలా సపోర్ట్ చేస్తేనే నేను అన్ని వ్లాగ్స్ కంటిన్యూ చేస్తున్నా. సో ఈ వీడియో కానీ, నేను చేసే ప్రతి ఒక్క యాడ్ షూట్ కానీ, బ్లాగ్ షూట్ కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నావు మా అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వేనా చెప్పాలనుకుంటున్నా చెప్పు. ఈ వీడియోకి 5K లైక్స్ ఖచ్చితంగా ఇవ్వండి. మా అన్న కోరిక కూడా అదే, 5K లైక్స్ కొట్టాలని చెప్పేసి అనుకుంటాడు. సో మీరు ఖచ్చితంగా కొట్టి సపోర్ట్ చేయాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. ఇక మీరు మా ఇల్లంతా చూసిండ్రు కదా, ఈ ఇంటికి నేను, మా అన్న, మా డాడీ, మా మమ్మీ, మా అక్క అందరం కష్టపడి మా చేతుల మీదుగానే ఈ ఇంటిని అయితే మేము కట్టుకున్నాం. దీని వెనుక చాలా అంటే చాలా కష్టం ఉంది. ఇంకా ఓవరాల్గా మేము మా ఇల్లు మా అన్న పెళ్ళికి ముందు, మా అక్క పెళ్లి ముందు కట్టుకున్నాం. ఈ ఇంటికి వచ్చేసి మీద మీకు కనబడే రేకులు అన్ని మా బావ ఇచ్చిండు. సో ప్రస్తుతానికి అయితే ఆయన ఇప్పుడు లేడు, ఆయన చనిపోయిండు రీసెంట్లీ. సో ఆయనే అప్పుడు ఇచ్చిండు అనమాట. మా బావకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బావ. మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసినావు. నేను వీడియోలో కూడా రీసెంట్ గా నేను ఒక సీరియల్కి కూడా పోయినా, యాక్ట్ చేసిన. మొత్తానికి అసలు పవర్ లేకుండే, అదే రోజు మా బావ చనిపోయి ఉండే. కానీ మా బావ ఎప్పటి నాకు చెప్తా ఉండే, నువ్వు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావురా, నువ్వు కష్టపడు, నువ్వు ఖచ్చితంగా అవుతావు అని చెప్పేసి మా డాడీ కూడా చెప్తా ఉండే. సో అయినా అట్లా చెప్పి నాకు మోటివేషన్ చేసిండు. కాబట్టి ఆ రోజు మొత్తానికి పవర్ లేకుండా వెళ్ళి మంచిగా కష్టపడి, అంటే నాకు మొత్తానికి పవర్ లేకుండే, అసలు ఇట్లా కింద పడిపోయే స్టేజ్లోకి వచ్చేసిన, అంత లో అయిపోయినా. సో అప్పుడు ఆయన్ని మోటివేషనల్గా తీసుకొని ఆయన మాటలు గుర్తు తెచ్చుకొని మంచిగా చేసిన, సూపర్ చేసిన. ఆ షో ఇంకా వస్తుంది, ఆ షో యొక్క డీటెయిల్ కూడా మీకు అప్డేట్ ఇస్తా ఖచ్చితంగా. సో ఎవరైతే నా అప్డేట్స్ కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఇంకా మా యొక్క కొత్త ఛానల్ అయితే ఓపెన్ అయింది, అబ్బు అండ్ సిద్ధు వ్లాగ్స్ అని చెప్పేసి. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా మా హోమ్ టూర్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఈ హోమ్ టూర్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ యాక్టర్ సిద్దిక్ వ్లాగ్స్.